హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే కానాగిడ్సల పులుసు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవైతే సముద్ర చేపలు. కానాగిడ్సలు అయితే ఈ విధంగా ఉంటాయి. క్లీన్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద పెనం పెట్టుకుని జీలకర్ర 4 పచ్చిమిర్చి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముద్దను అయితే వేసేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల చింతపండును అయితే నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఈ కర్రీలో అయితే వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం వల్ల అయితే ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి చేపలకి. తర్వాత చింతపండు పులుసుని అయితే వేసేసుకుని ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలాను వేసి పులుసుని అయితే బాగా మరిగించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత దించేసుకుని సర్వ్ చేసుకోవడమే. నచ్చితే ఒక లైక్ చేయండి.